శ్రీకృష్ణుడు ఎప్పుడూ కర్ణుడిని అందరి ముందు పొగుడుతూ ఉంటాడు. కానీ అర్జునుడికి మాత్రం ఈ విషయం కాస్త కష్టంగానే ఉంటుంది. ఉండలేక అర్జునుడు కృష్ణుడి దగ్గరకు వెళ్ళి, ధర్మరాజు అందరికన్నా ధర్మాత్ముడు, కానీ నీవు కర్ణుడిని ప్రశంసించినట్టు ఎందుకు అతన్ని పొగడవు కృష్ణ అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నీకు చెప్పడం కాదు చూపిస్తాను అని ఇరువురు సన్యాసి వేషం ధరించి మొదటిగా ధర్మరాజును చేరుకుంటారు. ఆ సమయంలో చాలా పెద్ద వర్షం వస్తూ ఉంటుంది. కృష్ణుడు ధర్మరాజుని, మేము చాలా దూరం నుండి వచ్చాము, మాకు చందనం చెక్కలు కావాలి ప్రభు అని అడుగుతాడు. కానీ ధర్మరాజు, బయట చాలా వర్షం వస్తుంది, అది తగ్గగానే మీకు చెక్కలు అందిస్తాను ప్రభు అని అంటాడు. అదే ప్రశ్న కృష్ణుడు కర్ణుడిని కూడా అడుగుతాడు. క్షణం కూడా ఆలోచించని కర్ణుడు తన బాణంతో తన భవనంలోని కిటికీలు, వస్తువులు అన్నీ పగలగొట్టి కృష్ణుడికి చందనం చెక్కలు అందిస్తాడు. బయటకు వచ్చిన కృష్ణుడు, ధర్మరాజు భవనంలో కూడా ఇలాంటి చెక్కలే ఉన్నాయి, కానీ వాటిని కూల్చి మనకు ఇవ్వాలన్న ఆలోచన ధర్మరాజుకు రాలేదు.